ముందుగా ఇక్కడికి విచ్చేసినటువంటి ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకి, అలానే ఏదైతే ప్రింట్ మీడియా ప్రతినిధులకి, యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరంలో ఉన్న రాష్ట్రానికి మంచి జరగాలని చెప్పి, రాష్ట్రంలో అరాచకాలు పోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. ఈరోజు ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం, మన రాష్ట్ర ముఖ్యమంత్రి 45 ఏళ్ల రాజకీయ అనుభవం, 75 ఏళ్ల వయసు, నేను ప్రపంచానికే పాఠాలు చెప్పాను, మొత్తం టెక్నాలజీకి నేనే పితామహుణ్ణి, ఇలా రోజుకో కబుర్లు చెప్పేటటువంటి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి కనుపడటలేదు. ఎక్కడికి వెళ్లారో ఆచూకీ దొరకట్లేదు. గడిచిన 4 రోజులుగా ముఖ్యమంత్రి గారు ఎక్కడున్నారటటువంటి సమాచారం రాష్ట్ర ప్రజలకి తెలియక, ఈరోజు ఏమయ్యాడు ముఖ్యమంత్రి గారు, అసలు ముఖ్యమంత్రి గారు ఎక్కడికి పోయారు, ఎందుకు ఆయన సమాచారాన్ని అందించట్లేదని చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రజలు అడుగుతున్నటువంటి దాన్ని ఈరోజు మేము కూడా అడుగుతా ఉన్నాం. సోషల్ మీడియా వేదికగా ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కనుపడటలేదు, ఆచూకీ ఎక్కడ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కనపడటలేదు, ఆచూకీ ఎక్కడ అని చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రజానికం అడుగుతా ఉంది. దానికి సమాధానం ఖచ్చితంగా ఈ ప్రభుత్వం చెప్పాలి. ఎందుకంటే ఈయన ఒక తెలుగుదేశానికి ముఖ్యమంత్రి కాదు, రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి. సో రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కనపడకుండా ఎక్కడికి వెళ్లారు, ఆచూకీ తెలిస్తే సమాచారం అందించాలి. ఒకవేళ డీజీపీ గారి దగ్గర సమాచారం లేకపోతే కేంద్రాన్ని అడుగుతా ఉన్నాం. ఎందుకంటే మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కనపట్టలేదు, సో ఎక్కడున్నారో సమాచారం అందించండి. దాంతో పాటు గౌరవ విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి సకల శాఖల విధ్వంస మంత్రి, ఆయన పేరుకి విద్యాశాఖ మంత్రి, ఆయన సకల శాఖల్ని విధ్వంసం చేయడానికి ఒక మంత్రిత్వ శాఖని క్రియేట్ చేసి ఆయనకి ఇచ్చారు. అన్ని శాఖల్ని విధ్వంసం చేయటమే ఆయన లక్ష్యం. ఆయన పేరు నారా లోకేష్, ఈయన ముఖ్యమంత్రి కొడుకు కూడా. సో ఈయన ఎక్కడున్నారో ఈయన కూడా కనపట్ల, ఈయన గడిచిన వారం రోజులుగా కనపట్ల, ఎక్కడున్నారో సమాచారం లేదు. సో అందరూ ఆందోళన చెందుతా ఉన్నారు. ఈరోజు ఏమైపోయాడు చంద్రబాబు నాయుడు గారు, ఏమైపోయాడు నారా లోకేష్ గారు, ఎక్కడికి వెళ్లారు, కనీసం నూతన సంవత్సరం రోజు శుభాకాంక్షలు చెప్పడానికి కూడా అందుబాటులో లేరు అని చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రజానికం అడుగుతుంది. కాబట్టి మేము కూడా అడుగుతా ఉన్నాం, రాష్ట్ర ముఖ్యమంత్రి అండ్ రాష్ట్రాన్ని సకల శాఖలకి విధ్వంసం చేస్తున్నటువంటి సకల శాఖల విధ్వంస మంత్రి నారా లోకేష్ గారు ఎక్కడున్నారనేటటువంటి సమాచారం అడుగుతా ఉన్నాం. ఆచూకీ తెలపగలరు. దయచేసి మీడియా వాళ్ళకి ఎవరికైనా తెలిసిన సమాచారం చెప్పండి. ఎందుకంటే మా ముఖ్యమంత్రి, మా మంత్రి భద్రతలకు సంబంధించినటువంటి అంశం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఏదో విదేశాలు వెళ్లారని చెప్తున్నారు. మరి విదేశాల్లో ఏ దేశం వెళ్లాడో తెలియకపోతే అక్కడ భద్రత ఎలా? అలానే ముఖ్యమంత్రి కొడుకు, మరి ఆయన ఎక్కడున్నాడో సమాచారం చెప్పాలి. మనకున్నటువంటి సమాచారం ప్రకారం వీళ్ళు, అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారేమో మొన్న వైకుంఠ ఏకాదశి అత్యంత పవిత్రమైనటువంటి రోజు. నార్మల్ గా అయితే పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చారు ఏదైతే దర్శనం చేసుకోవడానికి తిరుమల వెంకటేశ్వర స్వామిని. మరి చంద్రబాబు నాయుడు గారు వైకుంఠ ఏకాదశి రోజున ఉదయం 10:28 శంషాబాద్ లో VJT 101 అనేటటువంటి స్పెషల్ ఫ్లైట్ లో 30/12/2025 ఉదయం 10:28 శంషాబాద్ నుంచి బాలి వెళ్లాడనేటటువంటి సమాచారం మన దగ్గర ఉంది. మరి వీళ్ళేమో లండన్ ట్రిప్ అని కొద్దిసేపు చెప్తున్నారు. ఏదైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మీడియా వాళ్ళు అఫీషియల్ గా ఒక ముఖ్యమంత్రి ఎక్కడికి వెళ్లాడనేటువంటి సమాచారం ఇప్పటికీ ఎందుకు చెప్పట్లేదు? రెండోది నారా లోకేష్ గారు ఏదైతే 28వ తారీఖున, అంటే ఆయన కేబినెట్ మీటింగ్ కూడా అటెండ్ కాల. కేబినెట్ మీటింగ్ కంటే మరి ఇంపార్టెంట్ ఏముందో, కేబినెట్ మీటింగ్ ను కూడా వదిలేసి ఆయన క్యాత్వే పసిఫిక్ ఎయిర్లైన్స్ లో హాంకాంగ్ వెళ్లాడు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి అని మనకు అందుతున్న సమాచారం. మరి అక్కడి నుంచి ఎక్కడికి వెళ్లారు, ఎప్పుడు వస్తారు, ఏమైంది, అసలు చంద్రబాబు నాయుడు గారికి విదేశాల్లో ఇప్పుడు అంత రహస్య పర్యటనలు ఏంటి, నారా లోకేష్ గారికి విదేశాల్లో రహస్య పర్యటనలు ఏంటి? వీళ్ళు అధికారంలోకి వచ్చినటువంటి ఈ 18 నెలల కాలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 6 సార్లు విదేశీ పర్యటన చేశారంటే ప్రతి 3 నెలలకు ఒక్కసారి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు విదేశాలకు వెళ్తున్నాడు. ఎందుకు వెళ్తున్నాడు? ఒక్క రూపాయి ఇప్పటి వరకు పెట్టుబడి తెచ్చింది లేదు. 6 పర్యటనలో
మీ ప్రైవేటు పర్యటనలో, అనఫిషియల్ పర్యటనలో, లేదా మీ కుటుంబ సభ్యుల పర్యటనలో, మీ కుటుంబంతో కలిసో ఈ వెళ్ళినటువంటి పర్యటనలే దాదాపుగా ఈ 6 పర్యటనలో 2 పర్యటనలు అవే ఉన్నాయి. జనవరి 20-24 అంటే 2025 సంవత్సరంలో జనవరి 20 నుంచి 24 మధ్య దావోస్ వెళ్ళాడు చంద్రబాబు నాయుడు గారు ఒకసారి. రెండోది ఏప్రిల్ 17 నుంచి 22 మధ్య ఈ 2025లోనే యూరప్ వెళ్ళాడు ప్రైవేట్. దాంతో బర్త్డే ఆయన ఏప్రిల్ 4/20 అదే 2004 కదా 4/20 ఆయన బర్త్డే రోజున ఆయన ప్రైవేటు పర్యటన ఫ్యామిలీతో వెళ్ళాడు. తర్వాత జూలై 26 నుంచి 31 మధ్య సింగపూరు, అక్టోబర్ 22-24 మధ్య దుబాయ్ అండ్ అబుదాబి, నవంబర్ 2 నుంచి 6 మధ్య లండన్, అది కూడా ప్రైవేట్ పర్యటన. ఇప్పుడు డిసెంబర్ 30 నుంచి స్టిల్ ఈ రోజు మన ప్రెస్ మీట్ జరుగుతుంది. 2025లో డిసెంబర్ లో మిస్ అయ్యాడు చంద్రబాబు నాయుడు గారు. 2026 కూడా వచ్చింది, ఇంకా ఆయన ఆచూకీ దొరకట్లేదు. సో 6 సార్లు ఇప్పటికి, అంటే ప్రతి 3 నెలలకు ఒకసారి విదేశీ పర్యటన. ముఖ్యమంత్రి కొడుకు సకల శాఖల విధ్వంస మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారు ఇప్పటికి 9 సార్లు విదేశీ పర్యటనలు చేశాడు ఈ 18 నెలల కాలంలో. అంటే 2 నెలలకు ఒకసారి విదేశీ పర్యటన లోకేష్, 3 నెలలకు ఒకసారి చంద్రబాబు నాయుడు గారు విదేశీ పర్యటన. లోకేష్ చూస్తే 2024 అధికారంలోకి రాగానే జూలై 30 నుంచి ఆగస్టు 5 మధ్య యూరప్ పర్యటన, పర్సనల్ ఫ్యామిలీ వెకేషన్ అని చెప్పారు. 2024 అక్టోబర్ 25 నుంచి నవంబర్ 1 వీక్ వరకు యునైటెడ్ స్టేట్స్. దాని తర్వాత 2025 జనవరి 20 నుంచి 24 మధ్య దావోస్ స్విట్జర్లాండ్. 2025 ఫిబ్రవరి 23 దుబాయ్, ఏది క్రికెట్ మ్యాచ్, దానికి సంబంధించి మీరు చూసుంటారు కదా ఫోటోలు. ఇప్పుడు ఆ క్రికెట్ మ్యాచ్ అయితే ఆయన గెలిపించారని చెప్పలేదు కానీ ఇంకో క్రికెట్ మ్యాచ్ అయితే ఆయన గెలిపించారని చెప్పారు, మహిళల ప్రపంచ కప్ది. 2025 జూలై 26 నుంచి 31 మధ్య సింగపూరు. 2025 సెప్టెంబర్ 16 లండన్. 2025 అక్టోబర్ 19 నుంచి 25 మధ్య ఆస్ట్రేలియాలో సిడ్నీ, మెల్బోర్న్ ఇవన్నీ తిరిగి వచ్చాడు. 2025 డిసెంబర్ 6 నుంచి 10 దాకా ఏదైతే యునైటెడ్ స్టేట్స్, డల్లాస్, శాన్ ఫ్రాన్సిస్కో, అలానే కెనడా. 2025 ఇప్పుడు మొన్న 2025 డిసెంబర్ 28 నుంచి ఇప్పుడు 2026 జనవరి స్టిల్ డేట్ వరకు ఆయన ఎక్కడున్నాడో సమాచారం లేదు. ఇది 9వ పర్యటన. ఏం చేస్తా ఉన్నారు మీరు, ఎక్కడికి వెళ్తున్నారు, ఎందుకు ఇంత గోప్యంగా ఉంచుతున్నారు అంటే బయట మనకు వినపడుతున్నటువంటి సమాచారం ఈ 18 నెలల కాలంలో దాదాపుగా 2,93,000 కోట్ల రూపాయల అప్పులు చేసి తన బినామీలకు దోచిపెట్టేటటువంటి కార్యక్రమం చేసి 99 పైసలకి ఉల్ఫా ఉల్ఫాగాళ్లకో లేదంటే టీడీపీ బినామీగాళ్లకో లుల్లుగాళ్లకో ఎవరొకరికి దోచిపెడుతూ దాని ద్వారా వచ్చినటువంటి డబ్బులన్నింటినీ విదేశాల్లో వ్యాపారాలు చేస్తా ఉన్నారు, విదేశాల్లో దాచుకుంటున్నారు. ఆ దాచుకోవడానికే ఈ రహస్య పర్యటనలు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజల సంపదని దోచుకొని విదేశాల్లో దాచుకోవడానికి అబ్బా కొడుకులు, అంటే తండ్రి కొడుకులు, ముఖ్యమంత్రి అండ్ మంత్రి, ముఖ్యమంత్రి కొడుకు, వీళ్ళు వెళ్తున్నారనేది బయట మనకు వినపడుతున్న సమాచారం. ఖచ్చితంగా దానికోసం వాళ్ళు వెళ్లారు. అందుకని ఇది రహస్య పర్యటన. చెప్పా పెట్టకుండా ముందేమో లండన్ అంటారు, వెళ్ళేదేమో బాలి. తండ్రి బాలి, కొడుకు హాంకాంగ్, మళ్ళీ మధ్యలో తండ్రి కొడుకులు ఎక్కడ కలిసి ఏం సంతకాలు పెట్టడానికి, ఏ వ్యాపారాలకు సంబంధించి వెళ్లారనేది ఖచ్చితంగా సమాచారం ప్రజలకి తెలియజేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. సో ముందైతే ముఖ్యమంత్రి గారి భద్రత, ముఖ్యమంత్రి గారు ఎక్కడున్నారు అనేటటువంటి సమాచారం ఆయన కనపట్టలేదు అనేటటువంటిది, ముఖ్యమంత్రి కొడుకు ఇద్దరు కనపట్టలేదు అనేటటువంటిది క్లియర్ గా ఏదైతే సోషల్ మీడియాలో కూడా అందరూ పోస్టులు చేస్తా ఉన్నారు, వీళ్ళు ఎక్కడున్నారు ఆచూకీ తెలపమని అడుగుతా ఉన్నాం ఈ ప్రభుత్వం.